హాయ్, కుకింగ్ గురించి చెప్తున్నాను ఫాస్ట్గా ఎట్లాగానే. అయితే మనం కుక్ చేసుకునేటప్పుడు పప్పు మనము టమాటా అనుకోండి తీసుకుంటున్నాం. అలాగే పప్పులో ఎన్ని వెజిటేబుల్స్ అంటే పప్పు, వంకాయ పప్పు, ఆనపకాయ పప్పు, తర్వాత వంకాయ, ఇంకా నెక్స్ట్ ఇంకా చాలా వెజిటేబుల్స్ ఉంటాయి కదా మనం వేసుకోవడానికి. పప్పులో ఎన్ని వెజిటేబుల్స్, పప్పు క్యాబేజీ అలాగే ఎన్ని రకాలుగా మనం పప్పుని చేసుకోవచ్చు. ఏ వెజిటేబుల్స్ వేసుకుంటే ఏ వెజిటేబుల్స్ అయినా ఇదే మెథడ్లో చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఈజీగా అయిపోద్ది అనమాట. పప్పు తీసుకునేటప్పుడు పప్పు పెసరపప్పు అయినా కందిపప్పు అయినా ఏ పప్పు అయినా పర్వాలేదు. పప్పు తీసుకున్నప్పుడు దాన్ని క్లీన్ చేసుకొని నెక్స్ట్ వేరేగా పెట్టేసుకొని ఉడికిపోయిన దాంట్లో మనం ఏ పప్పు మనం ఎందులోకి తీసుకుంటున్నామో అదే బనానీలోని మనం ఆ పప్పును వేసేసి ఉడికిపోయిన తర్వాత సేమ్ బనానీలోని మనం తాలింపు ఆయిల్ వేసుకొని ఇంకా అన్నీ తెలిసివే కదా అందరికీ, అవన్నీ వేసేసుకొని. ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలకు ఫాస్ట్గా అయిపోవాలి, టేస్టీగా ఉండాలి అని అనుకుంటారు. అందుకని వాళ్ళ కోసం నేను ఈజీ మెథడ్లో చెప్తున్నమాట. ఏ వెజిటేబుల్స్ అయినా ఇలా చేసుకోవచ్చు మనము. వేసుకొని ఇంకా అయితే పప్పు టమాటా కాబట్టి పప్పు ఉడికిపోయిన తర్వాత తీసుకొని నేను కూడా తాలింపులు వేసేసి ఏ వేస్తున్నాం అన్నీ వేసేసిన తర్వాత ఆ టమాటా కూడా అందులో వేసేయాలి. టమాటా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా పెట్టుకొని దాన్ని తర్వాత పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ వేసేసి దాన్ని ఒక 2 మినిట్స్ ఉంచేసి మగ్గిన తర్వాత ఈ కొద్దిగా మగ్గాలి. కొద్దిగా మగ్గిన తర్వాత ఒక 5 మినిట్స్ 2 మినిట్స్ 5 మినిట్స్ మగ్గిన తర్వాత మూత పెట్టేసి ఇవన్నీ వేసి మూత పెట్టేసి వదిలేసామంటే నిమిషాల్లో మగ్గిపోతాయి. మగ్గిపోయిన తర్వాత ఈ పప్పు ఉంటుంది కదా, పప్పు ఇందులో వేసేసి ఆ పప్పు ఇప్పుడు మనం తీసాక కొద్దిగా చల్లగా అయిపోద్ది కదా, మళ్ళీ ఇందులో వేసాక అది కొద్దిగా మళ్ళీ ఉడికిన తర్వాత అప్పుడు మనము దించేసుకుంటే పప్పు మనకి ఈజీగా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది అనమాట. అలాగే ఏ పప్పులు తాలింపు పెట్టేటప్పుడు మనము ఇంగు వేసుకొని తాలింపు పెడితే చాలా టేస్టీగా ఉంటుంది, మనకి హెల్త్కి కూడా మంచిదనమాట. ఇలా చేసుకున్నా మనకి ఈజీ మెథడ్లో అయిపోతుంది. ఏ వెజిటేబుల్స్ అయినా తొందరగా ఈజీగా అయిపోతుంది అనమాట. ఇలా చేసుకుంటే టేస్టీగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.